ఇంత ఫ్యాన్ బేస్ పెట్టుకొని బయటకొచ్చిన తర్వాత ఏదైనా సెలెక్టివ్‌గా స్క్రిప్ట్స్‌కి వెళ్దాము, లేపోతే అప్పుడుదా సీరియల్స్ చేసాము, ఇప్పుడు సినిమాలు చేద్దాము అనే పాయింట్ లేకుండా ఇటు షోస్ ఒప్పేసుకుంటున్నావు, ఆల్బమ్ సాంగ్స్ ఒప్పేసుకుంటున్నావు, ఇటు సీరియల్స్ చేస్తున్నావు మళ్ళీ. ఏంటి ఏమన్నా క్లారిటీ లేకుండా కన్‌ఫ్యూజనా? లేపోతే ఫినాన్షియల్‌గా సెటిల్ అయిపోదాము, ఉన్నప్పుడే సంపాదించుకుందాం అనే పాయింటా? లేదంటే సినిమా వద్దు మనకి చాలు అనే పాయింటా? నాకలాంటిదేం లేదు. నేనెలా వచ్చాను, హౌ డిడ్ ఐ స్టార్ట్ మై జర్నీ అనే దాన్ని ఎప్పుడు తలలో పెట్టుకొనుంటా గాబట్టి, నేను అన్ని వర్క్ చేస్తా. ఎందుకంటే, నేను ఇండస్ట్రీకి రాకముందు అందరూ చేసుంటారు. చాలామంది చేసుంటారు. చిన్నప్పుడు అంటే లైక్ టీనేజ్ టైమ్‌లో ఇండస్ట్రీకి రాకముందు మన ఫ్రెండ్స్ అందరూ ఒక కెమెరా రెంట్‌కి తెచ్చుకొని, మనమే ఒక షార్ట్ మూవీ చేసేవాళ్ళం. హ్మ్. రైట్? కరెక్ట్. అక్కడి నుంచి మనం ఇండస్ట్రీకి రావాలనుకునేవాళ్ళం. తర్వాత చాలామంది సీరియల్‌లో చూసిన తర్వాత సీరియల్ చేయాలనిపించింది. సీరియల్ చేశా. థియేటర్స్ చేశా. డాక్యుమెంటరీస్ ఐ మీన్ వెబ్ సీరీస్ యూట్యూబ్‌లో కూడా చేశా. యూట్యూబ్‌లో ఆల్బమ్ సాంగ్స్ చేశా. హ్మ్. సో, మనం స్టార్ట్ చేసింది మనం ఏదో ఒకటి చేయాలని. మనం ఇదే చేయాలని చేయలేదు. నేను ఇండస్ట్రీలో ఇఫ్ ఐ వాంట్ టు బీ ఇన్ ఎ ప్లేస్ ఐయామ్ ఓకే వర్కింగ్. నాకు వర్క్ మంచిగా అనిపిస్తే అది ఏ ప్లేస్‌లో చేస్తున్నాం అనేది కాదు. ఏ మంచి వర్క్ చేస్తున్నాం లేదా దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ అనేది. అండ్ నన్నడిగితే ఒక టైంలో నేను ఈ ప్లేస్‌లో ఈ ప్లేస్‌లో రావాలి అనే డ్రీమ్ ఉండేది. హ్మ్. కష్టపడ్డ జనాలు ఇష్టపడ్డారు. జనాలు ఆదరించారు. వాళ్ళ ఒక బ్లెస్సింగ్స్ వల్ల నేనిక్కడికొచ్చా. కానీ టు బీ ఫ్రాంక్ ఈ ప్లేస్‌లో ఉండాలి అని చాలామంది డ్రీమ్ ఇంకా ఉంది. ఫర్ మీ నేను వాళ్ళ డ్రీమ్‌లో బతుకుతున్నా. లైవ్‌లో నేను ప్రెజెంట్‌లో ఆ లైఫ్‌ని లీడ్ చేస్తున్నా. హ్మ్. సో, మనం మనం ఎలా వచ్చాము అనేది మర్చిపోకుండా ఉంటే, మనం ఎలా ఎళ్తాం అనేది దాని గురించి భయముండదు.